నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. ఆ సర్వే రాళ్ళకు సంబంధించిన దాంట్లో మొత్తం కూడా ఆల్మోస్ట్ 700 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు అవి దేనికి పనికి వస్తాయండి? అంతే కదా. ఆ డబ్బు రికవరీ ఎట్లా? ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? అదే కదా. ఇలాంటివి చాలా ఉన్నాయండి. మరి ప్రభుత్వం మారింది, ఇంకా అలా వదిలేసినట్టేనా? అంజి గారు, మనం గతంలో కూడా చెప్పుకున్నాం, అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటాడు, సామెత ఉంది మనకి. కానీ రాజే మొండివాడైతే ఏం జరుగుద్ది అంటానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇదే పిచ్చితనంలో ఒక భ్రమలోకి వెళ్ళిపోయి ఎక్కడ కనిపించిన బిల్డింగ్ కల్లా గవర్నమెంట్ బిల్డింగ్ అంటే నా పార్టీ రంగులు ఉండాలి, దాని మీద నా ఫోటోలు ఉండాలి. చివరికి నేను ఒక ఇట్లాగే మాట్లాడినప్పుడు పథకాల మీద దీనికి ఎందుకంటే కింద కామెంట్ పెట్టారు, సార్ మీరు మర్చిపోయినట్టున్నారు, అంగన్వాడీ కోడిగుడ్ల మీద కూడా ఆయన ముద్ర ఉందండి, ఉన్నాయి, ఆయన బొమ్మతో. అవును, మనం 2 రోజుల క్రితం ఒకటి మాట్లాడుకున్నాం. చాలామంది గుర్తించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. చెప్పుకుంటూ పోతే ఒక 100 దాకా గిన్నీస్ బుక్లో ఎక్కించదగ్గటువంటి రికార్డులు క్రియేట్ చేశారని చెప్పి కొన్ని మనం మాట్లాడుకున్నాం. దాంట్లో ఈ గుడ్డు మీద ముద్ర కూడా మర్చిపోయాం. ఓకే, ఎందుకంటే ఇలాంటివి తీసుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఎవడు చేయనటువంటి, ఎవరికి రానటువంటి ఆలోచనలన్నీ కూడా ఇలా రావటం అనేటువంటిది. స్టేట్ పేరు మార్చడానికి అవకాశం లేదు. ఈ టర్మ్ వస్తే చేసేవాడు. తర్వాత ఇప్పుడు మీకు సర్వే రాళ్ల విషయం కనుక తీసుకుంటే, ఫోటోల పిచ్చి అనేది ఎంతవరకైనా ఉండొచ్చు, కానీ 700 కోట్లు అంటండి. బిల్డింగ్కి రంగులు వేసినందుకు 1500, 1600 కోట్లు అయినాయి. మళ్ళీ దాన్ని చేసినందుకు దాదాపు 3000 కోట్లు దానికి తగలేశారు. చంద్రబాబు నాయుడు గారు 50 రూపాయలు చేసే హిమాలయ వాటర్ బాటిల్ తాగుతున్నారని రాగానే ఏమన్నారు వాళ్ళు, 50 రూపాయల వాటర్ బాటిల్ గవర్నమెంట్ దుబారా చేస్తుందన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా మేము పోలవరం ప్రాజెక్ట్కి 800 కోట్లు మిగిల్చామన్నారు. ఏమైంది? ఒక 700 కోట్లు రాళ్లలోనే పోయింది కదా. సో ఇదొక మ్యాడ్నెస్ అనేటువంటిది ఏంటంటే, వ్యక్తి పూజ, నేను నాది, మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి, నన్ను ఎల్లప్పుడికీ జనం ఇది చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క భ్రమలోకి వెళ్ళిపోయి ఇదంతా కూడా ఏంటంటే ఆ నియంతల మనస్తత్వం. ఇప్పుడు మీరు సద్దాం హుస్సేన్ చూడండి, ఎక్కడ పట్టినా వాళ్ళ దేశంలో పెద్ద పెద్ద విగ్రహాలు ఆయన బతికుండగానే పెట్టించుకున్నాడు. బతికుండగానే. మామూలుగా విగ్రహాలు ఎప్పుడు పెడతారు? చచ్చిపోయినాక పెడతారు. కానీ నియంత కాబట్టి ఏంటంటే అతను బతికుండగానే ఊర పెట్టించుకున్నాడు. అతను ప్రభుత్వం పడిపోగానే ఏం చేశారు? మనకి ఇప్పుడు కూడా విజువల్స్ గుర్తున్నాయి. బుల్డోజర్లకు కట్టి, జేసీబీలకు కట్టి లాగి మొత్తం విగ్రహాలన్నింటినీ తీసి కింద పడేశారు. ఏమైపోయాడు ఆ సద్దాం హుస్సేన్? తాత్కాలికమేగా. ఇవాళ ఎవరికన్నా గుర్తున్నాడా? ఇలాంటి పిచ్చి వాళ్ళని చూసి ఉదాహరణలు ఏమన్నా చెప్పాలంటే గుర్తు చేసుకుంటున్నామా? అలా అతను కూడా గుర్తుండిపోయారు చరిత్రలో. అవును. ఇప్పుడు రాముడు గుర్తున్నాడు, రావణాసురుడు గుర్తున్నాడు. రాముడు గుర్తున్నంతకాలం రావణాసురుడు కూడా గుర్తుంటాడు. రావణాసురులాగా గుర్తింపబడాలా, రాముడిలాగా గుర్తింపబడాలా అనేదే అక్కడ ప్రాధాన్యత కలిగి. ఎలాగోలా గుర్తింపబడాలి అని జగన్మోహన్ రెడ్డి గారు లాగా అనుకుంటే ఇలాగే గుర్తింపబడతారు. లేకపోతే ఏంటండి, ఇవాళ సర్వే రాళ్ళని వాటితో ఉన్నది తీసేయలేరు, ఉంచలేరు. తీసేయాలంటే మీకు మళ్ళీ ఇంకొక ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టాలి. అవును. దాని ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, అందరికీ తెలుసు ఎక్కడెక్కడ గవర్నమెంట్ పోరంబోకులు ఉన్నాయి వీళ్ళ దృష్టికి రానివి, ఎక్కడెక్కడ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి, చుక్కల భూములని కొన్ని ఉన్నాయి, దేవాలయాల భూములు ఉన్నాయి. వీటన్నిటినీ రీసర్వే చేస్తే అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ కొన్ని ఉంటాయి. దాని వారసులు ఎవరో తెలియదు, దానికి ఏ రకమైనటువంటి రికార్డు ఉండదు. డిస్ప్యూట్లో ఉంటే కొంతమంది పట్టించుకోకుండా వదిలేసిన ల్యాండ్స్ ఉంటాయి. అలాంటివే దగ్గర 1,50,000 ఎకరాలు వీళ్ళ పరమైనవి అనేటువంటిది ఒక లెక్క తేలుతాను. అది పూర్తి కాలేదుగా, ఇంకా సర్వే పూర్తి కాకుండానే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయంలోనే డోర్స్ ఓపెన్ చేస్తే తండోపతండాలుగా 100 మంది వస్తున్నారు. అవును, మాయగా చేశారు, బెదిరించుకొని, లేకపోతే ఇలాంటి ల్యాండ్ టైటిల్ సరిగ్గా లేనటువంటివి. ఇలా ఒక్క ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీలో నిన్నుంటే 175 కాన్స్టిట్యున్సీలు ఎన్ని ఉంటాయండి? ఓకే. ఈ దోపిడీ కోసం చేపట్టింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పేరు పెట్టి, రీసర్వే అని పేరు పెట్టి వీళ్ళకి కావాల్సిన విధంగా దోచుకున్నారు. దోచుకుంటూ అది ఎడిదిరిగి సరే వస్తుందా రాదా దాని సంగతి తర్వాత. ఈ సర్వే రాళ్ళ మీద ఈ పిచ్చేంటి, పాస్ పుస్తకాల మీద నా బొమ్మ ఉండటం ఏంటి అనేటువంటిది. సో ఇవన్నీ చేయాల్సినవన్నీ చేసిన తర్వాత నియంతలంతా చరిత్రలో ఎలా అయితే కలిసిపోయారో, మనకి సమాజంలో
ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు 2 రకాలు ఉంటారండి. అధికారంలోకి రాబోయేటువంటి వాళ్ళు ఏం చేయాలి అని కొంతమంది దగ్గర నుంచి నేర్చుకుంటారు. రాజకీయ నాయకులు అనుకోండి, ఒక మహాత్మా గాంధీ దగ్గర నుంచి, ఒక నెహ్రూ గారి దగ్గర నుంచి, ఒక పటేల్ గారి దగ్గర నుంచి, ఒక వాజ్పేయి గారి దగ్గర నుంచి వాళ్ళ నుంచి మంచి తీసుకుంటారు. అలాగే రెండో రకం ఉంటారు, ఏం చేయకూడదు అనేటువంటిది కూడా కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర నుంచి నేర్చుకుంటారు. అలాంటి వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఒక సద్దాం హుస్సేను, ఒక జగన్ గారు, ఇంకొకరు ఒక హిట్లరు, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా పాలకుడు అనేటువంటి వాడు ఏం చేయకూడదు అనేటువంటిది నేర్చుకోవాలి. సో దానికి పనికొచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ సర్వే రాళ్ళని మళ్ళీ మార్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీకు అంతగా జగన్మోహన్ రెడ్డి మొహం చూడటం ఇష్టం లేకపోతే అంతవరకు చెక్కిచ్చేసేయండి, సింపుల్లో పని అయిపోద్ది. ఇప్పుడు ఈ మిషన్లు ఏవో వచ్చినాయి కదా, ఆ మిషన్తో అలా అంటే జరిగిపోతుంది. లేకపోతే మళ్ళీ అవన్నీ తీసి మేము మళ్ళీ నాటుతాం అన్నారనుకోండి, అదనపు భారం ప్రభుత్వానికి. పైగా ఇప్పుడు ఆ బ్యాగుల మీద వాటి మీద ఉంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉంటే ఉండనివ్వండి అని చెప్పేసి అన్నారు కదా లాస్ట్ టైము. అన్నప్పుడు ఉన్నోడు ఏదో ఉంచుకుంటారు, అది చూసినంత మాత్రాన్ని మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటేసేది, ఆయన అధికారంలోకి వచ్చేది లేదు కదా. మీరు రైతులకే వదిలేయండి, అయ్యా బాబు మీరు ఆయన బొమ్మ ఉంచుకోవాలంటే ఉంచుకోండి, లేదంటే మీరే రాళ్ళు తెచ్చుకొని పాతుకోండి అంటే 10 రాళ్ళు రాళ్ళే తెచ్చి ఇది వీకేసాడు ఉన్నాడు. ఇష్టం ఉన్నోడు పెట్టుకుంటాడు, అంతే. ఇష్టం లేనివాడు కొత్త రాళ్ళు వేసుకుంటాడు. ప్రభుత్వం మళ్ళీ దాని మీద అదనంగా ఖర్చు పెట్టడం అనేటువంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో అడ్వైజబుల్ కాదు. ప్రజలకే వదిలేయమనండి. జగన్మోహన్ రెడ్డి గారి పొలం వెళ్ళిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని మోహన్ చూసుకోవాలని ఉన్నటువంటి వాళ్ళు ఉంచుకుంటారు, లేనటువంటి వాళ్ళు సొంత ఖర్చులతో ఆ రాయిని బీకేసి ఇంకో రాయి వాళ్ళే పెట్టుకుంటారు. సో అంటే నవ్వాలో, బాధపడాలో, కోపం తెచ్చుకోవాలో ఏవి తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం మనలాంటి వాళ్ళం అంతా. ఎలా ఉండే ఆంధ్రప్రదేశ్ మేధావులకి నిన్న మస్క్ చెప్తున్నాడు మనకి. సో ఇండియన్స్ లేకపోతేనే మేము లేము అని చెప్పేసి అతను అశోక్ అనేటువంటిది ఒక అతన్ని ప్రాజెక్ట్ దీని కింద తీసుకున్నారు వాళ్ళు. అలాంటి స్థాయి నుంచి సౌత్ ఇండియన్స్ అంటే ఒక గొప్ప అభిప్రాయం ఉంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని ఇంత నవ్వుల పాలు చేసినటువంటి చీఫ్ మినిస్టర్ మనం రాష్ట్ర చరిత్రలోనే, దేశ చరిత్రలోనే మనం చూడలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కాస్త సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఇలాంటి చిల్లర విషయాలను పట్టించుకోకుండా ఉంటే, తన పనేదో తను చేసుకుంటూ ఉంటే, ఇది చిన్న విషయం, అక్కడ ఉన్నంత మాత్రాన, మొహం ఉన్నంత మాత్రాన ఏదేమీ లేదు. నేను ఇందాక అన్నట్టు ఇష్టం ఉన్నవాళ్ళు ఉంచుకుంటారు, లేనివాడు పీకేసుకుంటాడు.